కూటమి సర్కారులో మంత్రులుగా ఉన్న కొందరు ప్రభుత్వ నిర్ణయం మేరకు సింగపూర్ లో పర్యటిస్తున్నారు. ఇది వారం రోజులు పర్యటన త్వరలోనే ముగియనుంది. సింగపూర్ లో పరిపాలన, ప్రజల సమస్యలు పరిష్కారం, అభివృద్ధిలో ఎలాంటి అడుగులు వేస్తున్నారు, శాఖల పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, అధికారులకు మంత్రులకు మధ్య సమన్వయం, ఇలా అనేక అంశాలపై అధ్యయనం చేసేందుకు కొన్ని రంగాల్లో శిక్షణను మంత్రులకు వెళ్లారు. వీరిలో హోం మంత్రి అనిత, పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, రోడ్ల భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సహా పలువురు ఆయా శాఖల అధికారులు కూడా ఉన్నారు. గత 4 రోజులుగా సింగపూర్ ప్రభుత్వం చేస్తున్న పనులు, అధికారులతో సమన్వయం వంటి అంశాలపై అధ్యయనం చేస్తున్నారు. అయితే ఈ పర్యటనకు సంబంధించి తాజాగా ఓ వీడియో సంచలన కథనంగా వచ్చింది. అనవసరంగా నిధులు వృధా చేస్తున్నారు అని సింగపూర్ కు వెళ్లి నేర్చుకునేది ఏముంది? ఈ కథనం సారాంశం అయితే అంతే ఉంది. అంతేకాదు, మన దేశంలోనే అనేక మంది మేధావులు ఉన్నారని, వారి ద్వారా నేర్చుకోవచ్చు కదా అని ముక్త కంఠ ఇచ్చారు. మొత్తంగా 3 కోట్ల రూపాయలను వృధా చేస్తున్నారని ఆక్షేపించారు. ఈ కథనం ప్రకారం ప్రభుత్వ వర్గాలలో కలకలం రేపింది. దీనిపై చంద్రబాబు స్వయంగా దృష్టి పెట్టారు. ఆ వెంటనే సింగపూర్ లో ఉన్న మంత్రుల బృందానికి నేతృత్వం వహిస్తున్న మంత్రి నారాయణకు ఫోన్ చేసి అక్కడ ఏం చేస్తున్నారో అందరికీ తెలియాలని ఆదేశించారు. నిర్ణీత లక్ష్యంగా సాధనే ప్రామాణికంగా పర్యటన ఉండాలి అని పేర్కొన్నట్లుగా తెలిసింది. అంతేకాదు, సింగపూర్ మోడల్ ను ఎందుకు ప్రాధాన్యత తీసుకున్నది ఆయన వివరించారు. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతున్న సింగపూర్ నుంచి అనేక దేశాలు తెలుసుకునే పలు అంశాలు ఉన్నాయని కూడా చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే వారికి ఫోన్ చేసి వివరించారు.